ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ బయలుదేరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు బాబు. కాసేపట్లో ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ సందర్భంగా విభజన సమస్యలు పరిష్కరించాలని మరోసారి విజ్ఞప్తి చేయడంతో పాటు ఇతర రాజకీయ అంశాలపైన చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నెల 3న ఢిల్లీకి వెళ్లిన బాబు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో 15 రోజుల వ్యవధిలోనే చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్, సీఎంఓ ఏమైనా ఎజెండా చెప్పిందా? ఢిల్లీ టూర్ ఎజెండా ఎవరెవరిని కలవబోతున్నారు? మళ్ళీ తిరిగి ఆయన ఎప్పుడు ప్రయాణం అవుతారు? అలాగే విభజన అంశాలపై చర్చ అంటున్నారు. హోమ్ మినిస్టర్ రిలేటెడ్ విభజన అంశాలు ఏమేమి పెండింగ్లో ఉన్నాయి? ప్రధానంగా ముఖ్యమంత్రి కేవలం 2 వారాల వ్యవధిలో రెండోసారి వెళ్లడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో అందరి దృష్టి అయితే ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ పైన ఉంది. ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్య అంశాలు ఉంటాయి. వాటికి తోడు వాటికంటే అధికంగా ఈసారి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన ఆయన ఫోకస్ చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాలుగా చాలా వెనకబాటుకు గురైంది. చాలా ఎట్లాంటి అభివృద్ధి జరగలేదన్న భావనలో మొదటి నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం దాన్ని తిరిగి రీబిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి కేంద్ర సహకారం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళలేమన్న ఆలోచనని, అట్లాంటి ఆసక్తిని కనపరుస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రధానంగా ఈ రాత్రికి ఆయన అమిత్ షాను కలవబోతున్నారు. కేవలం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఇస్తున్న షెడ్యూల్ ప్రకారం కావచ్చు, లేకపోతే మనకు అందుతున్న ఖచ్చితమైన సమాచారం ప్రకారం కేవలం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాత్రమే ఆయన సమావేశం అవుతారు. అది 99% ఈ రాత్రికి ఆయన సమావేశం ఉంటుంది. ఒకవేళ కాని పక్షంలో, ఒకవేళ హోంమంత్రి చాలా బిజీగా ఉంటే రేపు ఉదయానికి అది వాయిదా పడే అవకాశం ఉంది. ఇంకా షెడ్యూల్ అయితే ఖరారు కాలేదు. రాత్రికి వీలైనంత వరకు ఈ రాత్రికే ఆయన హోమ్ మినిస్టర్ని కలిసే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించింది. ఎందుకంటే మళ్ళీ ప్రస్తుతానికైతే ప్రత్యేక హోదా అంశం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే బీహార్కి సంబంధించిన ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ ఆ పార్టీ కూడా ఒక దానికి సంబంధించి తీర్మానం చేసింది. బీహార్కి ప్రత్యేక హోదా కావాలని కోరుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కూడా అట్లాంటి నేపథ్యమే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక స్పెషల్ అసిస్టెన్స్ అవసరం, స్పెషల్ నీడ్స్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర సహకారం అవసరం. కాబట్టి దానిపైన ఎక్కువ ఫోకస్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి చాలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కావచ్చు, లేకపోతే మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి కావచ్చు, చాలా ఆర్థిక సహకారం అవసరం. దీని అందరికీ కేంద్రం వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ని బెనిఫిట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా వీలైనంత వేగంగా రాష్ట్రానికి నిధులకు సంబంధించి కావచ్చు, లేకపోతే పెండింగ్లో ఉన్న అనేక హామీలకు సంబంధించి, విభజన హామీలకు సంబంధించిన పరిష్కారాలపైన పెద్ద ఎత్తున ఆయన ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఈ నెల 3వ తేదీన ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో కూడా అక్కడ రెడ్ కార్పెట్ వేయడం జరిగింది. అక్కడ కేంద్రంలో కావచ్చు, ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినా, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈయన తీసుకువెళ్ళిన రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలకి ప్రాధాన్యత ఇచ్చి వాటన్నిటి పట్ల సానుకూలంగా కేంద్రం స్పందించింది. దానికి సంబంధించి అప్పట్లో రహదారులకు సంబంధించి కావచ్చు, ఇక్కడి నుంచి అమరావతికి సంబంధించి ఇంటర్ కనెక్టివిటీ, ఇతర రాష్ట్రాలకి, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సంబంధించిన కనెక్టివిటీకి సంబంధించి అనేక ప్లాన్స్ అయితే రాష్ట్రం నుంచి తీసుకెళ్లిన వాటన్నిటికీ బాగా ఆమోద ముద్ర లభించింది. సో అట్లానే ఈసారి కూడా పలు ప్రాజెక్టులు, అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి, ఎందుకంటే ఆ ఓఆర్ఆర్కి సంబంధించి, దీనికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కావచ్చు, లేకపోతే పోలవరంకి సంబంధించిన అంశాలు కావచ్చు, పోలవరంకి సంబంధించి ఇంకా డిపిఆర్లో కూడా రీహాబిలిటేషన్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి. అలాగే మిగతా అమరావతి రాజధానికి సంబంధించిన చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి కేంద్రం క్లియరెన్స్ కొన్నింటి కావాల్సి వస్తుంది. అమరావతి నిర్మాణంలో కొన్ని బయట దేశాల, బయట సంస్థల జోక్యానికి సంబంధించి కేంద్రం అనుమతులు కావాల్సి ఉంటుంది. సో వీటన్నిటికి సంబంధించి కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన ప్రాతిపదిక మీద ఈసారి పర్యటన కీలకంగా ఉండబోతుంది. వీటికి తోడు రాజకీయ అంశాలు కూడా ఉంటాయన్న చర్చ అయితే సెక్రటేరియట్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ ఉంటుందన్నారు. రైతు కుటుంబాలని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టామంటున్నారు. కలెక్టర్ల సదస్సులో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డుకి లింక్ పెట్టొద్దని స్పష్టం చేశారు. ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందించేలాగా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రతి బెడ్ కు సీరియల్ నెంబర్లు ఉండేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రుల మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు పారితోషికం పెంచాలని, గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు అందేలాగా దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఉంచడానికి. శ్రవణ్, ఎన్నికల హామీల సమయంలో ఎలాంటి కండిషన్లు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత షరతులు వర్తిస్తాయని చెప్తోందని ఇప్పటికే విపక్షాలని కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. సో దీన్ని ఎలా ఎదుర్కోబోతోంది ప్రభుత్వం విపక్షాలని? నిన్ననే రుణమాఫీకి సంబంధించిన గైడ్ లైన్స్ని ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దానిపై కూడా ఇటు ప్రతిపక్షాలు రకరకాలుగా కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సెక్రటేరియట్లో జిల్లా కలెక్టర్లతో, ఎస్పీలతో జరిగిన సమీక్ష సమావేశంలో మీటింగ్ జరుగుతుంది. దానిలోనే పలు కీలక అంశాలపై ప్రస్తావన జరిగింది. దానికి సంబంధించి రుణమాఫీకి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది రేషన్ కార్డును తప్పనిసరి చేశారని ఏదైతే దాని గురించి ఏదైతే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయో, రేషన్ కార్డు కేవలము కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కానీ రుణమాఫీకి సంబంధించి భూమి పాస్బుక్ ఆధారంగానే ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలను రుణమాఫీగా అప్లై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 18న ₹1,00,000 వరకు మొదటి దఫాలో రుణమాఫీ చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఇప్పుడే ప్రకటించింది. అది ఒక బ్రేకింగ్ న్యూస్గా చెప్పుకోవాలి. 18 సాయంత్రంలోగా రైతుల రుణ ఖాతాల్లో ఈ ₹1,00,000 డబ్బు జమ కానున్నట్టుగా తెలుస్తోంది. అదే రోజు రైతు వేదికల్లో కూడా రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు చేసుకునే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ సంబరాలు చేసే విధంగా కూడా ప్రణాళికలను రచిస్తుంది. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ఎందుకంటే రైతు సంక్షేమ రాష్ట్రము, ప్రజా సంక్షేమ రాష్ట్రంగానే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రైతులకు పెద్దపీట వేస్తుంది, వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందన్న ఈ నేపథ్యంలో రుణమాఫీకి సంబంధించి ఎన్నికల హామీలో ఇచ్చిన దాని ప్రకారమే ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన ఈ నేపథ్యంలోనే ఈ నెల 18న ₹1,00,000 వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పుడే కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ రుణమాఫీకి 18వ తారీఖు సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లోకి ఈ ₹1,00,000 వరకు రుణమాఫీకి సంబంధించిన డబ్బు జమ అవనున్నట్టుగా ఇప్పుడే సీఎంఓ నుంచి సమాచారం వస్తుంది. ఇక రుణమాఫీకి నిధులను పక్కదారి పట్టించకుండా ఇటు బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్లపై కఠిన చర్యలు ఉంటాయని, ఎందుకంటే బ్యాంకులతో కూడా ఇప్పటికే సంప్రదింపులు జరుపుతోంది. ₹1,000 కోట్ల రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు బ్యాంకులతోని వ్యవసాయ శాఖ ఇటు ప్రభుత్వం కూడా సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్లకి అకౌంట్, ప్రభుత్వం నుంచి బ్యాంకర్ల అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయి, వాటి నుంచి రైతుల ఖాతాల్లోకి వెళతాయి. ఈ డబ్బు ఏదైతే ప్రభుత్వం నుంచి రుణమాఫీ కోసం వచ్చిందో అది ఖచ్చితంగా లబ్ధిదారులైన రైతుల అకౌంట్లోకి వెళ్లే విధంగానే చూడాలని, ఒకవేళ ఎవరైనా పక్కదారి పట్టించే ప్రయత్నం బ్యాంకులు చేస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్తుంది. ఈ నెల 15వ తారీఖు సాయంత్రంలోగా మొదటి దఫాగా ₹1,00,000 రైతుల అకౌంట్లోకి వెళ్ళబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. కమింగ్ టు థర్డ్ న్యూస్. తెలంగాణ విద్యుత్ కొనుగోళ్ల ఎంక్వైరీ కమిషన్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే గత ప్రభుత్వ హయాంలోని విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ ని తప్పించి కొత్త వ్యక్తిని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన ఈ పిటిషన్ పై విచారణ చేసినటువంటి సుప్రీంకోర్టు కమిషన్ చైర్మన్ ని మార్చి ఎంక్వైరీ చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది. కమిషన్ చైర్మన్ మార్పుతో విచారణ మళ్లీ మొదటి నుంచి ఉంటుందా, లేకపోతే ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి కొనసాగింపు ఉంటుందా అనేది మాత్రం ఆసక్తి రేపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఎస్ విజయ్, ఏదైతే ఈ కమిషన్ మార్చొచ్చు అనే అవకాశాలు వచ్చిన నేపథ్యంలో, సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మారే అవకాశం ఉందా, లేదంటే మారితే మళ్ళీ మొదటి నుంచి విచారణ ఉండే అవకాశాలు ఉన్నాయా? తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి సంబంధించి అయితే కమిషన్ వేసిందో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి దాన్ని సుప్రీంకోర్టు ఈరోజు తప్పుపట్టిన నేపథ్యంలో ఆయన్ని మార్చాలని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని మార్చడానికి ఒప్పుకుంది. అయితే
సోమవారం వరకు సమయం అడిగింది. సోమవారం లోపు ఎవరైతే రిటైర్డ్ జడ్జికి సంబంధించి వాళ్ళ అనుమతి వాళ్ళ సమ్మతి కూడా అవసరం ఉంది కాబట్టి వాళ్ళని ఒప్పించడం కోసం కొంత సమయం కావాలి కాబట్టి ఈ దాదాపు వచ్చే సోమవారం వరకు కూడా ఈ సమయం తీసుకుంది. ఇప్పుడు ఎల్ నరసింహారెడ్డి ఏదైతే విచారించి తప్పుకున్నారో దానికి సంబంధించి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్లో అత్యంత కీలకంగా మారింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్ సంబంధించి కమిషన్ ఎంక్వైరీకి సంబంధించి కొన్ని అంశాలను బయటపెట్టారో దాన్ని చూపెడుతూనే సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేశారు. దాన్నే సుప్రీంకోర్టు కూడా తప్పటిది. ప్రెస్ మీట్ ఏ రకంగా పెడతారన్నది సుప్రీంకోర్టు ప్రధానంగా లేవనెత్తిన అంశం. దాంట్లో భాగంగానే ప్రస్తుతానికి ఆ జడ్జి ఎవరైతే ఉన్నారో ఎల్ నరసింహారెడ్డి మార్చాల్సిందిగా కోరారు. అయితే సుప్రీంకోర్టు ఆర్డర్లో కేవలం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మార్చారా లేకపోతే ఆయన కమిషన్లో ఉన్న సభ్యులంతా కూడా మార్చారన్నది ఈరోజు ఫైనల్ ఆర్డర్ కాపీలో తెలుస్తుంది. ఈ ఆర్డర్ కాపీకి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ ఆర్డర్ కాపీ రావడానికి కొంత సమయం పడుతుంది. సోమవారం రోజు ఖచ్చితంగా కొత్త జడ్జి ఎవరైతే రిటైర్డ్ చేస్తున్నారో ఆ రిటైర్డ్ జడ్జి పేరును సుప్రీంకోర్టు చెప్తారో అక్కడి నుంచి కొత్త ఇన్వెస్టిగేషన్ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్ రైట్ విజయ్ రైట్.